మనలాంటి చిన్న ఛానల్‌కే 5000 రూపీస్ ఆఫర్ చేశారు. అసలు బెట్టింగ్ యాప్స్ అయితే ముందైతే నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయన్నమాట. బెట్టింగ్ యాప్స్ చేయండి బ్రో అని చెప్పి కొందరైతే నాకు ఇంత అమౌంట్ అయితే ఇద్దామనుకున్నారనమాట. అంటే ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్‌లోనైతే ఇరుక్కిపోయారు కదా! అయితే నాలాంటి అంటే మనలాంటి ఒక చిన్న ఛానల్‌కి 5000 రూపీస్ వరకు ఆ యాప్ ప్రమోషన్ చేసి ఇస్తానని చెప్పారనమాట. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని చెప్పి అప్పుడే నేను రియలైజేషన్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదని చెప్పి ప్రమోషన్స్ అయితే చేయలేదన్నమాట. అయితే మనకి వ్యూస్ అంతంత మాత్రమే వస్తాయి, అయినప్పటికీ మనకి బెట్టింగ్ యాప్స్ ఒక 5000 రూపీస్ వరకు ఆఫర్ చేశారంటే లక్షల్లో వ్యూస్ వచ్చే ఛానల్స్కి బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ చాలామంది లక్షల్లో తీసుకొని బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికైనా దయచేసి అందరూ యూట్యూబర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఆపుతారని అనుకుంటున్నాను. జస్ట్ నా వంతు నాకు జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నాను అనమాట.